హలో ఫ్రెండ్స్. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూసారు కదా. మనం చూసుకున్నట్లయితే కంప్లీట్ అంటే ఒక సైడ్లో చూసుకున్నట్లయితే నిఫ్టీ 33 పాయింట్స్ కరెక్ట్ అయింది, 0.14%. బ్యాంక్ నిఫ్టీ ఏమో 28 పాయింట్స్ కరెక్ట్ అయింది, 0.05%. సో ఏముంది, పెద్దగా ఏం పడలేదు కదా. మనకి సెన్సెక్స్ చూసుకున్నా కూడా ఈరోజు 17 పాయింట్స్ ప్లస్లో ఉంది అని చెప్పైతే జనరల్గా మనకు కనిపించేది బేసిక్గా చూసుకున్న వాళ్ళకి. బట్ ఇన్సైడ్ వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ చూడండి, మనకి బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు చూడండి, ఈ వోల్టాలిటీ చూడండి, ఓపెన్ అవ్వడం దగ్గర నుంచి మనకి ఇక్కడ ఓపెన్ అయింది కదా, పైకి వెళ్ళింది 49,250 దగ్గర రివర్స్ అయ్యింది, తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది 48,000 ఆల్మోస్ట్ 48,900 నుంచి 48,875 దగ్గర మళ్ళీ రివర్స్ అయ్యింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ 49,200, మళ్ళీ 49,000 ఇలా రివర్స్ అవుతూ 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 కంప్లీట్గా ఇలాగే మూమెంట్ అయితే ఇదే మూమెంట్ కనిపించింది. ఫైనల్గా మనకు 48,931 దగ్గర ఎండ్ అయింది. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3 రూపీస్ ప్లస్ అయితే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ 4 రూపీస్ ప్లస్ అయింది. బట్ ఇది ఓకే, ప్లస్లో ఉన్నాయి. కానీ మనం కిందకు వచ్చి గవర్నమెంట్ బ్యాంక్స్ దగ్గరికి వచ్చేసరికి ఎస్బీఐ చూడండి 23 పాయింట్స్ నెగిటివ్లో ఉంది, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 0.87, ఆర్బీఎల్ ఏమో 10 రూపీస్ మైనస్ ఉంది, సౌత్ ఇండియన్ బ్యాంక్ 0.75, ఐడిబిఐ 0.6, కెనరా బ్యాంక్ అయితే మైనస్ 33.85. ఇవన్నీ ఒక హెవీగా అనమాట, హెవీగా మనకి కరెక్షన్ అయితే చూసాము గవర్నమెంట్ బ్యాంక్స్లో. అండ్ గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ కూడా రిజల్ట్స్ ఉన్నాయి ఈ వీక్లోనే. సో ఈ రిజల్ట్స్ అన్నీ కూడా చూడండి 8th 9th మనకి వస్తున్నాయి. సో ఈరోజు మనకి 6th కదా, సో 7th మనం రేపు 7th. అలాగే మనకి ఇవన్నీ కూడా ఈవెంట్స్ అన్నీ లైన్గా ఉన్నాయి. బ్యాంక్స్ అన్నీ, గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ కూడా రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్ అయితే మనకు ఉంది. గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ కూడా రిజల్ట్స్ ఇస్తున్నాయి. సో మెయిన్గా ఈ బ్యాంక్స్ అన్ని కరెక్ట్ అవ్వడానికి రీజన్ అయితే ఇంతవరకు మనకి ఆర్బీఐ ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. ఏదైతే మనకి ఏవైనా లోన్స్ ఇస్తారు కదా కన్స్ట్రక్షన్ కంపెనీస్కి వాటికి, సో ఆ లోన్లో వాళ్ళు బ్యాంక్స్ అనేవి కొంత అమౌంట్ అనేది, అంటే ఇచ్చిన ప్రతి లోన్లో కూడా కొంత అమౌంట్ అనేది లిక్విడిటీని ఉంచాలి. సో ఆ పర్సంటేజ్ ఇంతవరకు 2.5%, 4% ఉన్న వాటిని ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి 5%, డైరెక్ట్గా 5% చేస్తున్నారు. సో దానివల్ల లిక్విడిటీ అనేది మనకి లాక్ అవుతుంది, బ్యాంక్ లిక్విడిటీ అనేది. సో ఆ ఫండ్స్ని అయితే వాళ్ళకి ఎలాంటి యూజ్ లేకుండా జస్ట్ అలా స్టోర్ చేసి ఉంచాల్సి వస్తుంది. సో దానివల్ల లిక్విడిటీ తగ్గుతుంది, బ్యాంక్ లిక్విడిటీ. సో ఈ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా మనం గవర్నమెంట్ బ్యాంక్స్లో మంచి ప్రెషర్ అయితే చూసాము. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఈ బేసిస్లో చూసుకుని మనం నెగిటివ్గా చూసుకున్నట్లయితే మనకి బ్యాంకింగ్ స్టాక్స్లో ఇంకొంచెం ప్రెషర్ అయితే చూసే ఛాన్స్ ఉంది. మనకి ఈరోజు మనకి పెద్దగా అంటే ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే స్టేబుల్ మూవ్, అంటే 2 రూపీస్ 3 రూపీస్ ప్లస్లో ఉన్నాయి. కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే మాత్రం హెవీగా కరెక్ట్ అయ్యాయి. సో అది ఒకటి. అండ్ ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే మనకి మార్కెట్లో చాలా మంచి న్యూస్లు అయితే ఉన్నాయి. బట్ స్టిల్ మనకి ఈ పాజిటివ్ న్యూస్ అన్నిటిని బీట్అవుట్ చేస్తూ మార్కెట్ అయితే మూమెంటంని చూపించకుండా హెవీగా మనకి వోల్టైల్ మూవ్ అయితే చూసాము. సో ఇది నాకు పర్సనల్గా నేనైతే చూస్తున్నాను ఏంటంటే ఇది నెగిటివ్ మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దానికి తోడు మనకి మార్కెట్ ఆల్ టైమ్ హైస్ దగ్గరలో ఉంది. ఈ ఆల్ టైమ్ హైస్లో మనకి నెక్స్ట్ ఎలక్షన్ సీజన్ కదా, ఎలక్షన్ రిజల్ట్స్ ఇవన్నీ వస్తాయి. సో ఈ సీజన్ వోల్టైల్గా కనిపిస్తుంది మనకి జనరల్గానే. అండ్ దానికి తోడు ఈరోజు ఈ న్యూస్ అన్నిటిలో పెట్టుకొని కూడా మన మార్కెట్ మనకి ఎక్కడా కూడా పాజిటివ్ మూమెంట్ కనిపించలేదు. సో నేను ఒక పర్సనల్గా అయితే 2-3 days నేను మార్కెట్ని వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇటు సైడ్ ఏ డైరెక్షనల్గా కూడా మూవ్ నాకు తీసుకోవాలని నేను అనుకోవట్లేదు. సో పర్సనల్గా అయితే నేను వ్యూని అయితే మాత్రం నేనేం చెప్పలేను. ఎందుకంటే మనం ఒక 1-2 days చూడకుండా ఇది పర్ఫెక్ట్ వ్యూని అయితే చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ మనకి వోల్టైల్గా మూవ్ అవుతుంది. దానికి తోడు గుడ్ న్యూస్లు వస్తున్నా కూడా మార్కెట్లో మొమెంటం ఏమి కనిపించట్లేదు.
మార్కెట్ మొమెంటం అయితే కిందకి కొట్టేలాగే కనిపిస్తుంది. సో దానివల్ల నేను పర్సనల్గా అయితే మాత్రం నేను మార్కెట్ని ఎటువైపు కూడా ట్రేడ్ చేయడానికి ఆలోచించట్లేదు. బట్ నేను పర్సనల్గా నా వ్యూ ప్రకారం అయితే నేను కొన్ని లెవెల్స్ని అయితే డ్రా చేసుకొని ఉన్నాను. మనకి నిఫ్టీ చూసుకున్నట్లయితే నిఫ్టీ చూడండి, ఈరోజు హై ఉంది కదా 22,000, ఆల్మోస్ట్ 22,575 వరకు వెళ్ళింది. బట్ ఇది 22,560 అనుకుందాం. 560 క్రాస్ అయిన తర్వాత 560 నుంచి 570 వరకు వెళ్ళి అక్కడ మనకి రివర్సల్ అనేది అబ్జర్వ్ అయింది. అంటే 590 వరకు వెళ్ళింది. బట్ 570 దగ్గర ఫస్ట్ రివర్సల్ అయితే కనిపించింది మనకి. సో ఆ 570ని నెక్స్ట్ 590 ఈ 2 లెవెల్స్ ఒకటి, అండ్ 540 ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని నేనైతే డౌన్ సైడే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డౌన్ సైడ్ మనకి మంచి బౌన్స్ ఎక్కడ వస్తుందంటే 22,410 దగ్గర వస్తుంది. అండ్ 22,410 బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ వచ్చే సపోర్ట్ ఏమో మనకి 22,000, చూడండి 22,000 ఇక్కడ వచ్చింది మనకి. ఇది ఏంటంటే 22,380ని మంచి డౌన్ సైడ్ సపోర్ట్ కింద చూస్తున్నాను. ఫర్దర్గా అప్ సైడ్ అయితే మాత్రం ఈరోజు వచ్చిన లెవెల్సే మనకి 22,590, 560 నుంచి 590 మధ్యలో మనకి రివర్సల్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఈ 2 లెవెల్స్ నేను బేసిక్గా చూస్తున్నాను. నేను ట్రేడింగ్ అయితే మనకి ఈరోజు చూసుకున్నట్లయితే మాత్రం మనకి పైకి వెళ్తే సెల్లింగ్, కిందకు వస్తే బయ్యింగ్, ఇదే ట్రెండ్ అయితే కంటిన్యూ అయింది. సేమ్ ట్రెండ్ మనకి కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది రేపు కూడా. అండ్ ఈ రిజల్ట్స్ ఉన్నాయి కదా, రిజల్ట్స్ ప్రకారం నేను చూస్తున్నాను. రిజల్ట్స్ గురించి వెయిట్ చేసుకొని నేనైతే ఒక మంచి స్టాక్ ఆప్షన్ అయితే పిక్ చేసుకుందాం అనుకుంటున్నాను. రిజల్ట్స్ పరంగా మనకి పెద్దగా నెగిటివిటీ కనిపించే ఛాన్స్ లేదు బ్యాంకింగ్ స్టాక్స్లో. సో గవర్నమెంట్ బ్యాంకింగ్ స్టాక్స్ కదా. బట్ వీళ్ళు మనకు ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఈ ఇయర్ మనకి ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి ఎడిషనల్గా మనకి పేమెంట్స్ అయితే చేశారు. అవి ఏరియర్స్ కైండ్ ఆఫ్ థింగ్. సో దాని డీటెయిల్స్ నేను ఫర్దర్గా మనకి టెలిగ్రామ్ గ్రూప్లో నేను అప్డేట్ చేస్తాను. సో ఏ బ్యాంక్ ఎంతెంత పర్సంటేజ్ ఇచ్చింది అవన్నీ కూడా నేను అప్డేట్ చేస్తాను. సో దానివల్ల దాని ఎఫెక్ట్ ఏమైనా మనకి రిజల్ట్స్ మీద ఉంటుందా, అంటే రిజల్ట్స్ ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందా, అంటే ప్రాఫిటివిటీని వాళ్ళు ఆల్రెడీ ఎంప్లాయీస్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రాఫిటివిటీ అనేది అది మనకి ఎక్స్పెండిచర్లోకి వెళ్ళిపోతుంది కదా. సో ప్రాఫిట్ అయితే తక్కువ చూపించే ఛాన్స్ ఉంది. ఇది ట్యాక్స్ని కూడా సేవ్ చేస్తుంది. సో ప్రాఫిట్ ఆఫ్సెట్ ట్యాక్స్ అనేది మనకి మంచిగానే కనిపించే ఛాన్స్ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని, దీన్ని అనాలిసిస్ చేసుకొని నేనైతే గవర్నమెంట్ బ్యాంక్స్లో ఏమైనా ఆప్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా, ఉంటే ఎలా తీసుకుందాం, కాల్ తీసుకుందాం, పుట్ తీసుకుందాం, అది నేను అనాలిసిస్ చేసి నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్డేట్ చేస్తాను. సో దానికోసం చూడండి. అండ్ మేజర్గా అయితే నేను మార్కెట్ని అయితే డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ రిజల్ట్స్ ఏమైనా వచ్చి మనకి ఫర్దర్గా ఒక 1-2 డేస్ అప్ సైడ్ మూవ్ అయినా కనిపిస్తుందంటే చూడాలి. రేపైతే నేను ఫర్దర్గా మంచి డౌన్ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపు మార్కెట్లో. సో ఫాల్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ దగ్గరలో వెళ్ళిపోయాయి కదా మార్కెట్స్. సో ఆల్ టైమ్ హైస్ నుంచి ఇప్పుడు కొంచెం కరెక్షన్ అయితే వచ్చింది. ఈ కరెక్షన్ మనకి ఫర్దర్గా మంచి మూవ్ కావాలంటే ఈ కరెక్షన్ సరిపోదు. ఇంకొంచెం కరెక్షన్ వచ్చిందంటే అప్పుడు మనకి మూమెంట్, ఒక్క రోజులో మంచి మూమెంట్ కానీ ఏమైనా అబ్జర్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల నేనే కాదు, అంటే ఇది మనకి జనరల్గా ఎఫ్ఐఎస్ థింక్ చేసే, ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ఉంటారు కదా, వాళ్ళు థింక్ చేసే ప్యాటర్న్ అనమాట. ఈ థింకింగ్ ప్యాటర్న్ని మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఫర్దర్గా మార్కెట్లో ఇలాంటి మూవ్స్ వస్తున్నప్పుడు అలాంటి ఓల్డ్ డేస్ అంటే ఆల్రెడీ పాస్ట్లో వచ్చిన మూవ్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని అనాలిసిస్ చేసుకొని చూసుకున్నట్లయితే మనకి ఈ మూవ్స్ అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఎఫ్ఐఎస్ ఇంకొంచెం ఫర్దర్గా డౌన్ సైడ్ టార్గెట్ చేసి అప్పుడు మీదకు వెళ్ళడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ బట్టి చూసుకున్నట్లయితే మాత్రం మార్కెట్ కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఉన్న న్యూస్లు కానీ మార్కెట్ అయితే వీక్గా ఉంది. సో పైకి వెళ్ళడానికి కూడా పెద్దగా పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో ఇవన్నీ తీసుకొని నేనైతే మాత్రం మార్కెట్ కిందకి వెళ్తుందన్న ఎక్స్పెక్టేషన్స్లో అయితే ఉన్నాను నేను. సో
అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. స్టాక్ ఆప్షన్ గురించి అయితే నేను మా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో మనకి టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంటుంది. మనం ఓన్లీ సెలెక్టివ్ పిక్స్ని మాత్రమే పెడతాం కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఫర్దర్గా నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఎప్పుడైనా మనకి ఛాన్స్ దొరికినప్పుడు నేను అక్కడ అప్డేట్స్ అయితే ఇస్తాను. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఈ మధ్య నేను వీడియోస్ కరెక్ట్గా చేయలేదు కదా, సో మనకి రీచ్ అనేది తగ్గింది. సో నేను చెప్పాను కదా, నా పర్సనల్ థింగ్స్ వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి, గ్రూప్స్లో కూడా పెట్టండి మన వీడియోని. థ్యాంక్ యూ.